కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని మండిపడ్డారు. ఏంటి ఈ భాష, ఏంటి విపరీత ప్రవర్తన అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ శంకర జాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేసి మాడుతాడా మహిళలు కించపరిచే విధంగా? ఉంటుందిరావే, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు.